కానీ చెప్పాలి. చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యూ బా, ఓ సారీ బా. సో దట్ థింగ్ ఇస్ బికమ్ వెరీ లైక్ అందరూ చాలా మంది సో మెనీ పీపుల్ హు టోల్డ్. మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను. ఐ థింక్ ఆల్ ద మెన్ వుడ్ లైక్ దిస్ సీన్. క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో, ప్రశాంతి ఏ పెట్టుకో డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట. చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూశారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది, ఒక కంటెంట్ చూస్తుంది జెన్యూన్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ రోజుల నుంచి ప్రశాంతియా అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్. అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు అరే చిచ్చి ఫోన్ షోమి అంత మగవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా సార్. ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు, ఆ పేరుని నంబర్ లేదు ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? యాక్చువల్లీ అలా కాదు. అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్నా యమధర్మరాజు గారికి ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా. వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు చాలా కూల్ ఉంటాను. ఓకే. అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడికి తెలుసా? ఓపెన్ రాజా చూసి నేర్చుకో. తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా అసలు నాకు ఓన్లీ దాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు. మా ఆయన చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు. చెప్పాను కదా నా పాస్వర్డ్ భాగ్యం దాని ముందు.